వానకాలం అయితే వచ్చింది కదా నువ్వులాయిగా ఇక ఇంకో 2-3 డల్లులు పడుతూనే వాన నీళ్లు నిలిచిపోతాయి. ఇక దానితోని మనకి ఇక దోమలు ఈగలు పెరిగి ఇక జనాలందరూ రోగాల పాలవుతారు. అయితే ఇప్పుడు జనాలందరూ తాగి పడేసిన కొబ్బరి బోండాలు ఉంటాయి కదా నుల్లా, వాటితోని మనకు నిల్వ ఉండి దోమలు పెరిగి మనకు చాలా రకాలైన రోగాలను తెప్పిస్తాయి. మరి కొబ్బరి బోండాల ముచ్చటేందో ఒకసారి చూద్దామా? మనం ఆరోగ్యంగా ఉండేటందుకు డాక్టర్ సార్ అయితే రోజుకో 2-3 కొబ్బరి బోండా నీళ్ళు అయితే తాగమంటారు కదా. మరి ఆ నీళ్ళు అయినాక బోండాలు ఏం చేస్తారు? వాటిని అయితే పక్కకు పెడతారు కదా. ఆ బోండాలు ఇప్పుడు గుట్టలో ఒలిగి తయారయ్యి జనాల పానాలకే ప్రమాదం తెప్పిస్తున్నాయంట. అరే ఈయనేమో సోది ముచ్చట చెప్తుండని కొట్టిపారే కూర్రి, గా అస్సలు ముచ్చట కూడా చెప్తుండే ఇన్నుర్రి. ఈ ముచ్చట కాకినాడ జిల్లాలో జరిగింది. అయితే మనం తాగి పారేసిన కొబ్బరి బోండాలను సరైన రీతిలో వినియోగించుకోకుండా వాటిని ఎట్లా పడితే అట్లనే పారేసేసరికి ఆ కొబ్బరి బోండాలని గుట్టలేక తయారైనాయి. ఇది వర్షాకాలం కాబట్టి ఆ కొబ్బరి బొండలల్లో నీళ్ళు నిలిచిపోయి దోమలు పెరిగినందుకు ఇట్లాంటి జాగాల పక్క కాబట్టి అవి గుడ్లు పెట్టి పెద్దగా మనుషులను కొడితే మలేరియా, డెంగ్యూ, మెదడువాపు ఇట్లాంటివి అన్ని రోగాలు వస్తాయి. అందుకనే కార్పొరేషన్ స్థాయి అధికారులు అందరూ ఈ ముచ్చటను జర పట్టించుకోవాలి, లేకపోతే జనాలు అందరూ రోగాల బారిన పడతారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న కొబ్బరి బొండాల గుట్టలను వెంటనే శుభ్రం చేపించి ఇంతంత బ్లీచింగ్ పౌడర్ చల్లిరనుకో సమాజంలో ఉన్న జనాలందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్లు.